బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు షాక్ న్యూస్ తగులుతుంది. ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 3,770 మేర పెరిగి 1,44,550 మార్కును తాకింది. అయితే అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 3,450 రూపాయలు పెరిగి 1,32,500 రూపాయలకు చేరింది. బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలోపై ఏకంగా 5,000 రూపాయలు పెరిగి 2,45,000 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ తగులుతుంది. ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 3,000 రూపాయల 770 మేర పెరిగింది. 1,44,550 మార్కును తాకింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 3,450 రూపాయలు పెరిగి 1,32,500 రూపాయలకు చేరింది. బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలోపై ఏకంగా 5,000 రూపాయలు పెరిగి 2,45,000 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వానికి దారితీశాయి. అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమంటూ ప్రభుత్వ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా గన్ పార్కుకు చేరుకున్న మంత్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చేతలైతే గన్ పార్కుకు వచ్చి చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాలు మాటల తూటాలు పేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గత ఏదైతే 10 సంవత్సరాల సంబంధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. గురుకుల టెండర్లు కావచ్చు, అన్నింటిలో రాష్ట్రాన్ని అప్పుగా కూడా అధికార పార్టీ మంత్రులు సవాల్ విసిరారు. ఇప్పుడు గురుకుల టెండర్లకు సంబంధించి కూడా అవినీతి జరిగినట్టుగా కూడా మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఏదైతే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంట్లో ఏదైతే టెండర్ల విషయం సంబంధించి కావచ్చు, గుజరాత్ కి సంబంధించిన కంపెనీలకు గురుకుల టెండర్లు అప్పచెప్పడం జరిగింది. 2,000-3,000 కోట్లకు సంబంధించి కూడా దీంట్లో అవినీతి జరిగినట్టుగా కూడా సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే కేటీఆర్, ఇప్పుడు కొనసాగుతున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సైతం సంబంధించి కూడా దీనిపైన రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు గన్ పార్క్ వద్ద కూడా వాళ్ళు ఈరోజు ఏదైతే దీంట్లో అవినీతి జరగలేదు, గత 10 ఏళ్లలో కూడా రాష్ట్రాన్ని అప్పుగా మార్చారు. ఇప్పుడు గురుకుల టెండర్లకు సంబంధించి కూడా ఎవరైతే ఈ సవాల్ విసిరారో వాళ్ళ గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం, లేదా ప్రెస్ క్లబ్ వేదికగా కూడా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా రావాలి, మేము నిరూపిస్తాం దీంట్లో అవినీతి జరగనట్టుగా అని కూడా మంత్రులు ఇప్పుడు గన్ పార్క్ వద్ద చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద కూడా పూర్తిగా పోలీసుల బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా అంటే దాదాపుగా గురుకుల టెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 1,100 కోట్లకు సంబంధించి కూడా టెండర్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. వీళ్ళంతా 2,000 కోట్లు 3,000 కోట్లు అనేది కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. దీంట్లో అవినీతి జరగలేదు వద్ద కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. వివరాలన్నింటినీ కూడా మాజీ మంత్రులు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళంతా ప్రెస్ క్లబ్ కావచ్చు, లేదా అసెంబ్లీ సాక్షి అని నిరూపిస్తామన్నట్టుగా కూడా సవాల్ విసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఒక పొలిటికల్ హీట్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావు కావచ్చు, దీంట్లో అవినీతి జరిగినట్టుగా నిరూపిస్తే మేము రాజీనామా కూడా రాజీనామా కూడా చేస్తాం, మంత్రి పదవి అన్నట్టు కూడా సవాల్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ఇదే అంశం పైన కూడా తెలంగాణ భవన్లో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, వాళ్ళు అక్కడ ఏదైతే తెలంగాణ భవన్కి పేరు రావాలని కూడా సవాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అలాగే మంత్రులు అజారుద్దీన్కి సంబంధించి కూడా గన్ పార్క్ వద్ద ఏదైతే అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎవరైతే ఆరోపణ చేసారో వారంతా కూడా గన్ పార్క్ రావాలి, అమరవీర స్తూపం సాక్షిగా దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, దీంట్లో అవినీతి జరిగినట్టుగా కూడా ఆధారాలు నిరూపిస్తే కూడా మేము తక్షణమే రాజీనామా చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా కూడా పొలిటికల్ హీట్ పెరిగినట్టు దీంతో టెండర్లు కావచ్చు, గత 10 ఏళ్లకు సంబంధించి కూడా ఏ విధంగా అప్పులను చేర్చారో దానికి ఏ విధంగా వడ్డీలు కట్టుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో మేము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే సవాల్ విసురులో మాజీ మంత్రులు వాళ్ళంతా కూడా గన్ పార్క్ రావాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.
తెలంగాణ రాష్ట్రంలో తొలి పేపర్లెస్ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు ఇవ్వనున్నారు. లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను మంత్రులు సిద్ధం చేసుకున్నారు. ఇక నుంచి కేబినెట్ ఎజెండా సమావేశం, మినిట్స్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోనే ఉండనున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విబిజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో యథాతథంగా అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇవాళ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు ఎల్నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై సమాలోచనలు జరపనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో 1,00,000 LIG ప్లాట్లకు స్థలాలు, డిజైన్లు, విధి విధానాలను నేటి తొలి పేపర్లెస్ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో తొలి పేపర్లెస్ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు ఇవ్వనున్నారు. లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను మంత్రులు సిద్ధం చేసుకున్నారు. ఇక నుండి కేబినెట్ ఎజెండా సమావేశం, మినిట్స్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోనే ఉండనున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విబిజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో యథాతథంగా అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇవాళ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు ఎల్నినో పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై సమాలోచనలు జరపనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో 1,00,000 LIG ప్లాట్లకు స్థలాలు, డిజైన్లు, విధి విధానాలను నేటి తొలి పేపర్లెస్ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీఎస్పీ ఎస్ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని భీమిరెడ్డి నివాసంతో పాటు 20 ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన డీఎస్పీ భీమిరెడ్డికి అక్రమాస్తులు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 8 కోట్ల విలువైన విల్లాలో భీమిరెడ్డి ఉంటున్నారని, ఆయన భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు సిట్ విచారణలో తీవ్రతరమైంది. ఈ కేసులో ఇప్పటికే 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే పోలీసుల విచారణలో నిందితులు నోరు మెదపకపోవడం సిట్ అధికారులకు సవాల్గా మారింది. మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారంగా భావిస్తున్న మిస్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని రికవరీ చేయడంపై సిట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును తమ కస్టడీలోకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. సిఐ నాగరాజుకు 12 రోజుల పోలీస్ కస్టడీ విధించాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఏపీ ఏసీఎం కోర్టు తీర్పు వెలువరించనుంది. కాగా విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని నాగరాజు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఈసాయిపేట గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లితో పాటు 5 గుళ్ళ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, బోనాల పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికి సన్మానించారు. తెలంగాణలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల శాఖ చూపెడతామని బీసీజేఏసీ చైర్మన్ జార్జల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బకాయిల విడుదల కోరుతూ రేపు చేపట్టనున్న కాలేజీల బంద్కు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు. తెలంగాణ పాలకులు కుట్రమయ్యారు. దీన్ని స్పష్టంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఫీజుల రియంబర్స్మెంట్ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న 2 ప్రభుత్వాలు ఫీజుల రియంబర్స్మెంట్కు మాత్రం ఇబ్బందులు పెట్టలేదు, అక్కడ అమలవుతుంది. కానీ ఇక్కడ విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కాసోజు శ్రీకాంతాచారి నుంచి సిరిపురం యాదయ్య వరకు 1100 మంది విద్యార్థులు బలిదానాలను చేసి వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఏ విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అదే విద్యార్థుల మీద శటకోపం పెట్టి మీరు చదువుకోవడానికి వీలు లేదు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీకు అమలు చేయమని చెప్పగానే చెప్తుంది. అందులో భాగంగానే మొదటగా ఏం చేసారు, ఫాస్ట్ అనే పథకం తీసుకొచ్చారు గత ప్రభుత్వం. ఫీజుల రియంబర్స్మెంట్ అది ఫాస్ట్ అనే పథకం అన్నారు. ఆ తర్వాత ఫాస్ట్ అనే పథకంలో కుట్ర ఉంది అని చెప్పగానే మళ్ళీ వెనకపోయింది. ఆ తర్వాత ఏం చేసారు, బకాయిలు గ్రీన్ ఛానల్లా మీకు విద్యార్థి సంఘాలకు అందరూ తెలుసు, అయినా గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేది.
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ క్లీన్ చార్టర్ పెట్టాడు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పక్కన పెడితే ప్రతి 3 నెలలకు ఒకసారి స్కాలర్షిప్లు ఫీజులు విద్యార్థికి ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులకు మాత్రం ఆసరా పెన్షన్లు 2వ తారీఖు ఇస్తారు. ఓకే, ఇవ్వండి మా తల్లులే వాళ్ళందరూ. ఉద్యోగుల జీతభత్యాలు 2వ తారీఖు ఇస్తారు. ముఖ్యమంత్రి జీతం తప్పకుండా 1వ తారీఖు నాడు సాయంత్రం వరకు డ్రా చేసుకుంటాడు. మంత్రుల జీతాలు, ఎమ్మెల్యేల జీతాలు, ఐఏఎస్ల జీతాలు, ఐపీఎస్ల జీతాలు 1వ తారీఖు నాడు తీసుకుంటారు. పోలవరం జిల్లా గంగవరం మండలం మల్లేరు గ్రామంలో 2 చుక్కల జింకలు కలకలం సృష్టించాయి. సమీప అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన జింకలపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామస్తులు అరుపులకు భయపడి ఒక జింక అడవిలోకి పారిపోగా కుక్కల దాడిలో గాయపడిన మరో జింకను గ్రామస్తులు రక్షించారు. వెంటనే ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకుని జింకకు చికిత్స అందించారు. వేటగాళ్ల నుంచి తప్పించుకునేందుకు జింకలు గ్రామంలోకి వచ్చి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. జింక ప్రాణాలు కాపాడిన గ్రామస్తులను అధికారులు అభినందించారు. నువ్వు పోస్ట్ నుంచి ఉన్నా పోస్ట్ అక్కడ చక్కబెడేస్తారా పుచ్చుకున్న వాళ్ళ మీద కొత్త కుకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హిందూ ఫార్చునర్స్ ఫీల్డ్లోని ఓ నివాసంలో జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంట్లో పనిచేసే కొనాల రమ్య, కర్రీ నాగలక్ష్మి అనే 2 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్తో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కేపీహెచ్బీ పోలీసులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల్లో ఘోరం జరిగింది. స్థానిక కొత్తపేట 3 రోడ్ల సెంటర్ వద్ద తెల్లవారుజామున 6గురిపై నిద్రిస్తున్న తల్లి పక్క నుంచి 6 నెలల బాలుడిని గుర్తు తెలియని దుండగుడు అపహరించుకుపోయాడు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే కత్తి సుబ్బారావు, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు అంజిబాబు కిడ్నాప్కు గురయ్యాడు. బాలుడిని దుండగుడు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన 2వ పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. పల్లి తీసుకెళ్ళాడు. పల్నాడు జిల్లా ఈపూరు పోలీస్ స్టేషన్ ఎదుట కొచ్చెర్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇనిమేళ్ల గ్రామానికి చెందిన ఒక యువకుడు తనకు ఆల్రెడీ మరో మహిళతో సంబంధం ఉన్న విషయాన్ని దాచిపెట్టి జూన్ 29న కొచ్చెర్ల గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి మహిళా ఫిర్యాదుతో పోలీసులు ఈరోజు పెళ్లి కొడుకును స్టేషన్కు తీసుకురాగా విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద పెళ్లి కొడుకును చెత్తగా బాదారు. తమ పిల్లను మోసం చేశారంటూ పెళ్లి కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
ఎందుకంటే